హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్. ఈరోజు మనం పెన్సిల్ కట్ ప్యాంట్ ఎలా కటింగ్ చేయాలో చూద్దామండి. ఈ ప్యాంట్ పొడవు వచ్చేసి 32.5, 1 ఇంచ్ తగ్గించేసుకోవాలండి. కింద 2 ఇంచులు బెల్ కోసం వదిలేసేయాలి. అదేవిధంగా పెడుతున్నాను చూడండి. ఇప్పుడు వచ్చేసి సీటు 8.5 దించుతున్నాను. ఈ విధంగా లైన్ చుట్టాలి. నార్మల్ ప్యాంట్కి పెన్సిల్ ప్యాంట్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. సేమ్ నార్మల్ ప్యాంట్ లాగానే ఆ విధంగా పెట్టుకుని కొంచెం క్రాసింగ్ ఎక్కువ ఉంటుంది. నడుము వచ్చేసి 28 ఇంచులండి. 28 అంటే 4వ భాగం వచ్చేసి 7 ఇంచులు వస్తుందండి. అదేవిధంగా 7 ఇంచులు పెట్టుకుంటున్నాను. తొడలు వచ్చేసి 22 ఇంచులండి. 22 అంటే 2 ఇంచులు తగ్గించుకోవాలి కదండి. 20 రావాలంటే 10 పెట్టుకోవాలండి. ఇక్కడ 10 పెట్టుకుని దాని నుంచి ఇంచున్నర వెనక్కి ఒక గీత కూసుకోవాలి. దాంట్లో సగం పెట్టుకోవాలి సెంటర్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు ఎంత ఉందో చూసుకోవాలండి. సేమ్ అదే విధంగా బెల్ దగ్గర సేమ్ కరెక్ట్గా ఉండాలండి. ఇప్పుడు మోకాల దగ్గర తీసుకుంటున్నాను చూడండి. మోకాలు ఏ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలండి. సేమ్ అక్కడ కూడా సెంటర్ ఎంత ఉందో అంతే పెట్టేసేయాలి. ఆ విధంగా లైన్ కొట్టుకోవాలి. మోకాలు రోజు వచ్చేసి 16 ఇంచులండి. 16 అంటే 1 ఇంచు తగ్గించి పెట్టుకోవాలి కదా. 15 పెట్టుకుంటే 7.5 సగం వస్తుందండి. ఆ సెంటర్ నుంచి 7.5 పెట్టుకోవాలి. ఇక్కడ 7.5 పెట్టుకోవాలండి సెంటర్ నుంచి. బెల్ వచ్చేసి 11 ఇంచులు ఉంది. 7.5 అంటే దాంట్లో సగం చేసి పెట్టుకోవాలండి. 3.5 పాయింట్. ఈ విధంగా లైన్ వేసుకున్న తర్వాత క్రాసింగ్ యథావిధిగా తీసుకోవాలండి. ఇంతకుముందు చూపించినట్టు వీడియోలలో కొంచెం క్రాసింగ్ చూసి తీసుకోవాలండి పెన్సిల్ ప్యాంట్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొంచెం సపోర్ట్ చేయండి మా ఛానల్ని కూడా. చూడండి షేప్ ఏ విధంగా వచ్చిందో. కొంచెం అక్కడ క్రాసింగ్ తక్కువ అనిపించిందండి, అందుకే సెట్ చేశాను. సేమ్ యథావిధిగా అన్ని ప్యాంట్లు ఏ విధంగా కట్ చేస్తామో అదే విధంగా కట్ చేసుకోవాలండి. పావు ఇంచ్ వదిలేసి కట్ చేసుకోవాలి యాజ్ యూజువల్గా. చూడండి షేప్ ఎట్లా వచ్చిందో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ కచ్చగా పెట్టుకోవాలి 2 సైడ్లో. నుంచి ఒక 2 బాగా తీసుకుంటానండి పైకి.
ఇప్పుడు క్రాస్ ప్యాకెట్ పెట్టాలండి. 2 తీసుకుంటాను. కింది సైడ్లో 7 ఇంచులు తీసుకుంటామండి. తీసుకొని ఆ రెండింటిని కలిపి ఒక లైన్ వేసుకోవాలండి. చూడండి ఏ విధంగా గీస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు రివర్స్ వేసుకోవాలండి క్లాత్. ఆ విధంగా ఫస్ట్ పార్ట్స్ కట్ చేసినాం కదా, ఆ పార్ట్స్ని వేసుకొని చూసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా, క్రాసింగ్ ఉందా అని చెప్పేసి. అది ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ఆ లాస్ట్ నుంచి సెంటర్ లైన్ కరెక్ట్గా ఉందో చూసుకోవాలి. 3 వైపులా కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. ఏమన్నా తేడా ఉంటే ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి చూస్తున్నాను చూడండి, ఏమన్నా తేడా ఉందా, కరెక్ట్గా ఉందా అని చెప్పేసి. ఆ క్లాత్ కూడా కొంచెం ఎక్కువలు తక్కువలు ఉన్నా కూడా సర్చ్ చేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి చూస్తున్నాను చూడండి, అది క్రాసింగ్ ఉంటే పాయింట్ మొత్తం రింగులు తిరుగుతుందండి, అందుకోసం అని చూసుకోవాలి. ఇక్కడ ఇంచు బావు పైకి తీసాము, పావించు మాయల పైన ఇంచు మిగులుతాయి కదా. ఇప్పుడు నడుములో 4వ భాగం పెట్టుకోవాలండి, అంటే 7 ఇంచులు వస్తుంది కదా. చూడండి ఆ విధంగా పెట్టుకోవాలి. చూడండి ఒకసారి ఆ విధంగా పెట్టుకున్న తర్వాత నడుములో 4వ భాగం పెట్టుకొని 1 ఇంచు వెనక ప్లేట్స్కి పెట్టుకొని ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా ఇడ్చి పెట్టుకోవాలండి. అక్కడ తొడలు దగ్గర 2 ఇంచులు తగ్గించినాం కదండి, ఆ 2 ఇంచులు ఇప్పుడు పెట్టాలి. మధ్యలో ఇంచు తగ్గించాం కదా మోకాల దగ్గర, అక్కడ 1 ఇంచు పెట్టాలి. కింద కూడా 1 ఇంచు తగ్గిస్తాం కాబట్టి అక్కడ కూడా 1 ఇంచు పెంచుకోవాలి. చూడండి ట్వంటీ 28 అండి. కమ్మర్ వచ్చేసి తొడలోజు వచ్చేసి 22 ఇంచులండి, మోకాలు వచ్చేసి 16, బెల్ వచ్చేసి 11 ఇంచులండి. చూడండి ఆ విధంగా కట్ చేసుకోవాలి. పార్ట్స్ ఎలా ఉందో అదే విధంగా కట్ చేసుకోవాలి ఈ సైడ్లో. ఇప్పుడు చూడండి మనం రెగ్యులర్గా ప్యాంట్స్కి ఎలా తీసుకుంటామో ఆ విధంగానే తీసుకోవాలి. ఆ షేప్ అలా తీసుకోవాలి.
ఒక పావించి మాయ వదిలేసుకొని కట్ చేసుకోవాలి. ఇంకా బెల్ సైడ్ కూడా కట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే ఇట్లా కచ్చగా పెట్టుకోవాలి ప్యాంట్కి. ఇప్పుడు బెల్ సైడ్ కట్ చేస్తున్నాం చూడండి ఎక్స్ట్రా క్లాత్. చూడండి ఇప్పుడు బ్యాక్ ప్యాకెట్ గుర్తు పెట్టుకుంటున్నాను. ఇంచున్నర ఒక ప్యాంట్ తీసుకుంటానండి. అక్కడ నుంచి బ్యాక్ ప్యాకెట్ 5 అనుకుంటే 5 ఇంచులు పెట్టుకొని మధ్యలో 2.5 దగ్గర గుర్తు పెట్టుకుంటాం. ఇప్పుడు చూడండి బ్యాక్ పాకెట్ 5 ఇంచులు అనుకుంటే ఆ విధంగా గీసుకోవాలండి. 2.5 దగ్గర గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ప్లేట్ కుట్టడానికి లైన్ ఉంటుందండి. ఆ విధంగా పట్టుకొని అట్లా ఖచ్చితంగా పెట్టుకోవాలి. అది బ్యాక్ పాకెట్ గుర్తు అన్నట్టు. చూడండి ఒకసారి ప్యాంట్ కటింగ్ కంప్లీట్ అయింది కదా. ఆ విధంగా సెట్ చేసుకోవాలి. చూడండి ఒకసారి జూమ్లో చూపిస్తాను హ్యాండ్ కటింగ్ ఎలా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్స్ చేయండి. జూమ్లో చూడండి ఏ విధంగా ఉంటుంది కటింగ్.